Swathi clacks. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో పీతల పులుసు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను. అలాగే 7-8 పచ్చిమిర్చి, ఒక చిన్న వెల్లుల్లి, అలాగే చిన్న అల్లం ముక్క అండ్ 4 లవంగాలు, 2 ఇలాచి, అలాగే 2 చిన్న ముక్క దాల్చిన చెక్క, ఇవన్నీ కలిపి పేస్ట్లా చేసుకున్నాను. ఇప్పుడు ప్యాన్లో 4-5 స్పూన్ల ఆయిల్ వేసి ఈ పేస్ట్ని అందులో వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఈ పీతల పులుసుకి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి. దీనికనే కాదండి, నాన్ వెజ్ కర్రీస్ దేనికైనా సరే ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. అండ్ ఈ మిర్చి పేస్ట్లోనే కాకుండా సెపరేట్గా 3 కట్ చేసి వేసుకున్నాను. అలాగే ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకున్నాను. అలాగే ఇందులో 1 స్పూన్ ఉప్పు, అలాగే 1 స్పూన్ పసుపు. ఉప్పు అయితే ఇంకా ఎక్కువగానే పడుతుంది, అది మళ్ళీ తర్వాత వేసుకుందాం. సో ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. అండ్ 1/2 స్పూన్ జీలకర్ర పొడి, వేయించుకున్న జీలకర్ర పొడి, అలాగే 1/2 స్పూన్ ధనియాల పొడి, ఈ 3 మెత్తగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ కూడా 1 స్పూన్ వేసుకున్నాను ఇక్కడ. ఇదంతా బాగా కలుపుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆయిల్ పైకి తేలే వరకు కావాలి. చూడండి, ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత 2-3 స్పూన్ల కారం వేసుకోవాలి. కారం మీకు తగినంత వేసుకోండి. అలాగే ఉప్పు కూడా మీరు తగినంత ఉప్పు వేసుకోండి. ఇదంతా బాగా దగ్గరికి అయిన తర్వాత బాగా పెద్ద సైజు నిమ్మకాయ ఉంటుంది కదా, ఆ సైజు చింతపండుని తీసుకొని దాన్ని రసాన్ని ఇందులో వేసుకోవాలి. అలాగే 2 గ్లాసుల వాటర్ను కూడా వేసుకోవాలి. ఇదంతా బాగా మరగనివ్వాలి, ఈ వాటర్ మొత్తం. ఇప్పుడు ఈ పీతలు ఉన్నాయి కదా, వీటి కాళ్ళను ఇలా సెపరేట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ కాళ్ళను అలా సెపరేట్ చేసుకోవాలి. ఎందుకంటే అది అలా తీయడం వల్ల లోపలికి ఆ జ్యూస్ అనేది బాగా వెళ్ళి బాగుంటుంది టేస్ట్. సో అందుకోసమే అవి తీసేస్తే బాగుంటుంది. ఇవి చాలా గట్టిగా ఉంటాయి, దీనిపైన పెంకు అనేది రాయిలా ఉంటుంది. ఈ పులుసు కూడా బాగా మరిగిపోయింది. ఈ మరిగిన పులుసులో ఉప్పు కారం అన్నీ సరిపోయేలేవో చూసుకోవాలి. సరిపోకపోతే ఇప్పుడే యాడ్ చేసుకోండి. అండ్ ఇది బాగా మరిగిన తర్వాత ఇందులో ఈ మనం క్లీన్ చేసుకున్న పీతలు ఉన్నాయి కదా, ఇవి వేసేసుకోవాలి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి మినిమం ఒక 10 నిమిషాలైనా సరే దీనిని ఇలా వదిలేయాలి. అప్పుడే బాగా పీల్చుకుంటాయి. మీరు కావాలి అనుకుంటే 1 స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోండి, అది మీ ఇష్టం. ఇంతేనండి, పీతల పులుసు రెడీ అయిపోయింది. ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దింపేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.